నాపై ఎన్నడు మారదు యేసయ్యా, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు ఇన్నాళ్ళుగనను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగనను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన, ఈ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, యేసయ్యా, జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా, జీవితకాలమంతా ఆనందించి ఘనపరతును, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచండి, మౌనంగా ఉండకూడదు. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు, సర్వజనులలో మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు, ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు, సర్వజనులలో ఈ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు, నీ కృపా బాహుల్యమే వీడని అనుబంధమై, తలచిన ప్రతిక్షణమునా నూతన బలమిచ్చెను, ఈ కృపా బాహుల్యమే వీడని అనుబంధమై, తలచిన ప్రతిక్షణమునా స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఈ జీవం ఆయన ఇచ్చినదే, ఈ క్షేమ స్థితి ఆయన ఇచ్చినదే, ఈ పరిస్థితులు ఆయన వలన కలిగినవి. అందుకు దేవునికి రుణస్థులమై ఉన్నాం. మన క్షేమము కొరకు
దేవుడు కలువరి శిలువలో తన ప్రాణం పెట్టాడు. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయే నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయే నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై పాడాలి. నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే అందరూ 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 కలిసి దేవుని స్తుతిద్దాం. జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను ప్రేమించిన తల్లి వలె నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాకై ఎన్నడూ మారదు యేసయ్యా. ప్రేమ నాకై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా చెప్పాలి. ఆనందించి గణపరచు ఈ ఒక్క మాట. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. అందరూ నా జీవిత కాలమంతా ఆనందించి గణపరచు. స్తుతి పాడుటకే జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచగలాగే మనసార దేవుని ఆరాధన చేద్దాం. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో. Glory to Jesus. All the glory to Jesus. హేతువులేకయే ప్రేమించినావు. వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేవిడువక నడిపించినావు. హేతువులేకయే ప్రేమించినావు. వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేవిడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే
నిలచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై. నిలచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై. పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. పాడాలి, అందరూ కలిసి పాడాలి. బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. 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 జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. జీవిత కాలమంతా ఆనందించి గణపరతును. జీవిత కాలమంతా నీవేనయ్యా. జీవిత కాలమంతా ఆనందించి గణపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. జీవిత కాలమంతా ఆనందించి గణపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. చెప్పాలి. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. చెప్పాలి. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. 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 జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆనందించి గణపరతును. చప్పట్లు కొడుతూ భాషలు మాట్లాడుతూ దేవునితో మమేకమైపోవాలి. ప్రార్థించేవారు ప్రార్థిస్తూ, చప్పట్లు కొట్టేవారు చప్పట్లు కొడుతూ, ఆత్మతో నింపబడేవారు నింపబడుతూ, భాషలు మాట్లాడేవారు మాట్లాడుతూ దేవునితో మమేకమైపోవాలి. మౌనంగా ఉండకూడదు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను గణపరచు, గణపరచు, గణపరచు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రతి పాపమును ఒప్పింపజేసే పరిశుద్ధాత్ముడు మన పైన ఉన్నటువంటి సమయం ఇది.
కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆనందించి కనపరతు, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆనందించి గణపరతును, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన. అందరూ ఇన్నాళ్ళుగా నన్ను అందరూ పోషించిన నోరు తెరవాలి. పురుషులు కూడా చిన్న చిన్న పదాలు. ఓదార్చిన, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత అందరి మాట ఆధారం నీవే. ఒక్కడి చెయ్యి పైకెత్తి జీవిత కాలమంతా ఆనందించి గణపరతు, మరొకసారి జీవిత కాలమంతా ఒప్పుకోవాలి. ఆధారం నీవేనయ్యా. yes జీవిత కాలమంతా ఆనందించి గణపరతును, చివరిగా ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన, చెప్పండి మాట, తల్లి వలె నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన. గడిగా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. జీవిత కాలమంతా ఆనందించి గణపరతును. ఎన్ని ఆధారాలున్నా మనకు ఏదో ఒక సందర్భంలో ఆధారాలు కదలిపోతాయి. బంధువుల ఆధారాలు కదలిపోతాయి, స్నేహితుల ఆధారం అనుకుంటాం, కదలిపోతారు ఒక సమయాన్ని. రక్త సంబంధులు ఆధారంగా నిలబడతారు నా కుటుంబానికి అనుకుంటాం, ఏదో సందర్భంలో కదిలిపోతుంది ఆధారం కూడా. ధనం ఉంది నా దగ్గర, ఇది ఆధారంగా నిలబడుతుంది నా కొరకు అనుకుంటాం, రెక్కలు వచ్చి ధనం మరొక దగ్గరికి వెళ్ళిపోతుంది. నాకున్నటువంటి రకరకాలైనటువంటి సోర్సెస్ ఇవి నాకు ఆధారంగా నిలబడతాయి అనుకుంటాం. దట్ విల్ ఆల్సో లెఫ్ట్, వెళ్ళిపోతాయి. అవి కూడా ఉండవు, అవి కూడా మన దగ్గర ఉండవు. కానీ ఎవరు వెళ్ళిపోయినా, ఏది వెళ్ళిపోయినా, ఏం జరిగినా
నిలబడేది మాత్రం ఇదిగో, నువ్వు ఎవని సన్నిధిలో ఉండి ఆరాధిస్తున్నావో ఆ యేసు మాత్రమే నీ పక్షాన్ని నిలబడతాడు. ఆయన మాత్రమే తల్లి వలె ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, ధైర్యము చెబుతాడు, నేనున్నా అని భుజము తడతాడు. ఆయన నీ పడక గదిలోనికి దిగి వస్తాడు. ఆయన నీ కన్నిటిని తొడవడానికే వస్తాడు. ఆయన ఎందుకంటే ఆధారము ఆయనే. అనుకున్న వారి దగ్గరికి వస్తాడు ఆయన. నువ్వు అనుకున్న ఆధారాలన్నీ కదిలిపోవచ్చు, కానీ నీ ఎదురుగా నిలబడి ఉన్నాడే ఆయనే అసలైన ఆధారం. ఆయన ఎప్పుడు కదిలిపోడు. ఆనుకోనుండు ఆయన మీద, ఆయన మీద ఆనుకోని ఉండు. యెషయా గ్రంథం 53లో అంటాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గల వానిగా నేను చేసేదను. నువ్వు ఆయన మీద ఆనుకో. ఏదైనా పని ఉందా ఆయన మీద ఆనుకో. రోగం వచ్చిందా ఆయన మీద ఆనుకో, స్వస్థపరుస్తాడు. శత్రువుల సమస్యల ఆయన మీద ఆనుకో, శత్రువులు కనుమరుగేటట్లు సమస్య నుంచి పూర్తి సంపూర్ణమైన విడుదలిస్తాడు. చేతబడి శక్తులు, చిల్లంగితనము, బాణామతి, మాంత్రిక, తాంత్రిక, దెయ్యాల చేత పీడింపబడుతూ, సంతానం లేక బాధపడుతూ, అస్తవ్యస్తగ్రస్తమైనటువంటి కుటుంబాల పరిస్థితులు కనబడుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయా? ఎవరికి చెప్పుకున్నా కూడా తీరవనే బాధలో ఉన్నావా? ఆయన మీద ఆధారపడు, ఆయన మీద ఆనుకో. ఇంతకంటే మంచి ఆధారం లేదు ఇక భూమి మీద. ఇంతకంటే మంచి ఆధారం లేదు, ఇంతకంటే మంచి ఆధారం లేదు. ఆయన మీద ఆధారపడిన వాళ్ళందరినీ ఆయన నెమ్మదిపరిచాడు, సంతోషపరిచాడు, విడిపించాడు, క్షేమస్థితినిచ్చాడు. కాబట్టి ఇన్నాళ్ళు పోషించింది ఆయనే, పని చేసుకోవడానికి ఆరోగ్యం ఇచ్చింది ఆయనే, నీకు బలం ఇచ్చింది ఆయనే, సమయానికి నీ పిల్లలను ఇంటికి చేరుస్తుంది ఆయనే, నీ భార్యను ఆరోగ్యవంతురాలుగా, నీ భర్తను క్షేమంగా, నీ పరిస్థితులను క్షేమస్థితిలో నీకు తీసుకొస్తుంది ఆయనే. ఒక తల్లిలాగా ఆదరిస్తాడు ఆయన, ఒక తండ్రిలాగా ఎత్తుకుంటాడు ఆయన, భుజాల పైన మోస్తాడు ఆయన. నీ కష్టం వస్తే ఆయనకు వచ్చినట్టు, నువ్వు ఏడుస్తే ఆయన ఏడ్చినట్టు, అంతగా పర్సనల్ గా తీసుకుంటాడు ఆయన. ధైర్యంగా ప్రాణ భయముల నుంచి విడిపించే దేవుడు, ప్రాకారములను కట్టే దేవుడు. నీకు ఎందుకు భయపడుతున్నావు? ఆ రోగం నిన్నేం చేస్తుంది? ఆ కష్టం నిన్నేం చేస్తుంది? ఆ సమస్య నిన్నేం చేస్తుంది? నిన్ను దాటుకొని పోద్దాది. దేవుడు నీ ఎదురుగా నిలబడి ఉన్నాడు. నిన్ను తాకాలంటే దేవుడిని తాకాలది, నిన్ను జయించాలంటే దేవుడిని జయించాలది. నీ పక్షముగా ఉన్నవాడు గొప్పవాడు, ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. భయంకరమైన పరిస్థితులు వచ్చినా కూడా ఆయన మీద ఆనుకో, ఎదురు చూడు, దేవుడు తప్పకుండా గొప్ప విడుదలిస్తాడు. కోపాన్ని ప్రదర్శించకు, అసహనాన్ని ప్రదర్శించకు. కోపము, అసహనము, తుఫాను ఒకేలాంటివి. అవి వచ్చినప్పుడు అర్థం కాదు, అవి సర్దుమణిగినప్పుడు అర్థమవుతుంది ఎంత నష్టం వచ్చిందో మనకు. కాబట్టి కోపడడం తగ్గించండి, అసహనంగా ఉండడం తగ్గించండి. ఇవన్నీ కూడా మనకు నష్టాన్ని కలిగిస్తాయి. సహనం కలిగి ఉన్నాం, ఓర్పుతో ఉన్నాం, ఆనుకోవడానికి, ఆధారపడడానికి ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన మీదనే ఆధారపడదాం. నీ పనుల భారం యెహోవా మీద ముంచుము, నీ ఉద్దేశములు సఫలమవుతాయని దేవుని వాక్యం సెలవిస్తాం. ధైర్యంగా ఉండండి. అనుదినము మీరు ప్రార్థన చేస్తున్నారు, అనుదినము బైబిల్ చదువుతున్నారు, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. మీకెందుకు భయం? దేవుడు మిగతా విషయాలన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకోవాల్సినవి కూడా నువ్వే భుజాలపైన వేసుకొని, నువ్వే తలపైన వేసుకొని ఆలోచన చేసి 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 ఎందుకు రోగాల పాలవుతాయి? ఎందుకు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు? ఆయన చేయాల్సిన పనులు ఆయన చెయ్యనివ్వండి. ఆయన చేయాల్సినవి కూడా మనం చేసే మనం తెప్పలు పడతా ఉంటాం. ధైర్యంగా ఉండండి. ప్రభు మీ అందున్నాడు, మీ పక్షమునున్నాడు. నీ రోగము నిన్ను దాటలేదు,
నీ స్థితి నిన్ను దాటలేదు. ప్రభు వాటన్నిటికి అడ్డు కట్టలేస్తాడు. ధైర్యంగా ఉండు. నీ కల్లారా నీ కన్నులతో తప్పకుండా నీ ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. నువ్వు చూసి ఒక ఇల్లు కట్టుకొని నీ బంధువులను పిలవాలని ఎప్పటి నుంచి ఆశపడుతున్నావేమో. నీ ఇల్లు కట్టుకొని నీ శత్రువులను కూడా ఇదిగో అనేటట్లుగా చెయ్యాలని అనుకుంటున్నావేమో. నీ తరంలోనే చేసి చూపిస్తాడు ప్రభువు దాన్ని. నీ దగ్గర నుంచి దూరం అయిపోయిన వాళ్ళను కూడా నువ్వు పిలవగానే వారిని నీ దగ్గరికి తీసుకొని వస్తాడు ప్రభు. అవి ఆయన మీద ఆనుకుంటే జరుగుతాయి. ఇవన్నీ నీ దగ్గర డబ్బు ఉందని ఎవరు రారో, నీ దగ్గర దేవుడు ఉన్నాడని వస్తారన్నమాట. వారిని తీసుకొని వస్తాడు, నిన్ను తలగా ఉంచుతాడు. ధైర్యంగా ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ